మౌంటీ ఏం చేస్తున్నావు? మా మౌంటీ ఫస్ట్ టైం అండి ఆఫీస్కి తీసుకొని వచ్చామన్నమాట. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసి హాలిడేస్లో మధ్యలో ఒకరోజు మమ్మీ వచ్చారండి. హైదరాబాద్లో ఒక వర్క్ ఉందని చెప్పేసి వచ్చారనమాట. అప్పుడే ఇంకా హాస్పిటల్లో చెకప్ చేయించుకుంటాను, టోటల్ బాడీ చెకప్ చేయించుకుంటాను అని చెప్పేసి అడిగారు. అలా అందుకోసం అని చెప్పేసి మా ఫ్యామిలీ డాక్టర్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా ప్రదీప్ అన్నయ్య తెలుసు కదా మీకు, అత్తయ్య గారిని తీసుకొని వెళ్ళాము ఒకసారి హాస్పిటల్కి. అక్కడికే మళ్ళీ అమ్మని కూడా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళానమాట. సో ఎర్లీగా రమ్మని చెప్పారు. అండ్ ఎండ కూడా బాగా ఉంటుంది కదా, మేము వెళ్ళేటప్పటికే పేషెంట్స్ చాలామంది వచ్చున్నారు, కొంచెం లేట్ అయ్యిందని. సో దాని తర్వాత ఇంకా అక్కడ ఉండే ఫార్మాలిటీస్, బీపీ చెక్ చేశారు, ఇంకా వెయిట్ చెక్ చేశారు, అండ్ షుగర్ టెస్ట్ కూడా చేశారనమాట. అమ్మకైతే షుగరు బీపీ అలాంటివి అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. వెయిట్ కూడా పర్లేదు, కరెక్ట్గానే ఉంది అని చెప్పారు. బట్ కాకపోతే కొంచెం డైట్ అయితే ఫుడ్ తీసుకోవాలి, డైట్ ఫుడ్ అయితే. ఇంకా మేము లోపలికి వెళ్ళలేదు అప్పటికి, అన్ని టెస్ట్లు కంప్లీట్ చేయించుకొని వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ పేషెంట్స్ వచ్చారనమాట. సో అందుకోసం అని చెప్పేసి వెయిట్ చేయమని చెప్పారు. అన్నీ అడుగుతున్నారు అమ్మని, ఇంకా అంటే బీపీ, షుగరు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఎప్పుడైనా సో చెక్ చేయించుకున్నారా ప్రీవియస్గా మీరు ఎక్కడైనా, లేదు ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తున్నాము. పేషెంట్స్ ఉన్నారు, చెక్ చేస్తున్నారు, 1 by 1 చెక్ చేస్తారు కదా. సో మా నెంబర్ వచ్చిన తర్వాత మేము వెళ్ళామన్నమాట. ఇంకా అదే డైట్ అయితే చెప్పారండి. సో లైట్ ఫుడ్ తీసుకోమని చెప్పారు. అండ్ అంటే పప్పు, పుల్లటివి, కొంచెం టమాటోస్, చింతపండు ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్పారు. ఎసిడిటీ లాగా అనిపిస్తూ ఉంటుందంట అప్పుడప్పుడు మమ్మీకి. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అని అన్నారనమాట. చెప్పగానే కొన్ని డైట్ అయితే చెప్పారనమాట. టీ కూడా వేడిది తాగకూడదు, ఇంకా సో ఎక్కువ సార్లు తాగకూడదు. అమ్మకి ఏంటంటే టీ తాగే అలవాటు ఉంది, అండ్ ఎక్కువ సార్లు తాగే అలవాటు కూడా ఉందన్నమాట. సో అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలన్నారు. వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పారు. ఇంకా దాని తర్వాత అయిపోగానే మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. అదే చెప్తున్నాను, కొంచెం అన్నీ కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు. ఇంకా మెడిసిన్స్ అవన్నీ అయితే టైం టు టైము యూస్ చేయాలి అని చెప్పేసి చెప్పాను. సో దాని తర్వాత మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట, అమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేసి. ఇక్కడ ఏంటి అని అంటే బిఫోర్ డేస్లోనే, స్టార్టింగ్ డేస్లో మేము కొన్ని ఫ్యాన్స్ తీసుకున్నాము, జస్ట్ 2 ఫ్యాన్స్ తీసుకున్నాము. సో కూల్ ఫ్యాన్స్ అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇది ఏంటి అని అంటే అప్డేటెడ్ వెర్షన్స్ ఉన్నాయన్నమాట. సో దీని బ్యాక్ సైడ్ మొత్తం వాటర్ స్టోర్ చేసుకోవచ్చు, అండ్ మొత్తం తను చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూడండి మీరే. అవి ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ఇవి నేను ఎప్పుడో చూపెడదామని అనుకున్నాను, సో ఇప్పుడు కుదిరింది. మా ఆఫీస్లో నా వీడియోస్లో రెగ్యులర్గా అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫ్యాన్స్. వాటి ఫ్యూచర్స్ ఏంటి అనేది తను ఇప్పుడు చెప్తారు, చూడండి ఒకసారి మీరు. అండ్ ఇన్స్టాలేషన్ ఓకే. యాక్చువల్లీ మొన్న బజాజ్ అక్కడ చూసినప్పుడు వాళ్ళు వాటర్ స్టోరేజ్ క్లీనింగే పెట్టుకోలేదు. బాటిల్ ఉంది కదా బ్యాక్ సైడ్, సో అది అసలు క్లీన్ చేసుకోలేదు. ఉన్నాయి వాటర్, చూపెట్టు. ఇప్పుడు డోర్ క్లోజ్ చేసేసుకుంటాం కదండి, ఇది ఆఫీస్ లోపల క్యాబిన్లో. రూమ్ అంతా కూడా కూల్ అవుతుందా? అవ్వదు కదా, ఓన్లీ అంటే ఓకే ఓకే. కూర్చున్న పక్కన పెట్టుకోవాలి, మూవ్ అవుతుంది కదా, రొటేట్ అవుతుంది కదా, రొటేట్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఇంకా
ఒక్కసారి వాటర్ అవి ఫిల్ చేస్తే ఎంత టైం వరకు ఉంటుంది 8 hours. ఆ బాటిల్ 8 hours వస్తుంది. ఓకే, ఎంత అది 1.5 లీటరా 2 liters. 2 లీటర్సా? 2 or 3 దగ్గర పెట్టాలి. ఓకే. బ్యాటరీస్ ఉన్నాయి. ఆహా, బ్యాటరీసా? ఆహా, లేదండి. దీంతో పాటు బ్యాటరీస్. ఎలాంటి బ్యాటరీ? ఏమైందంటే బాటిల్ ఇంకోటి ఆ బాటిల్ ఉంది కదండి, ఆ బాటిల్ కూడా ట్రాన్స్పరెంట్ అయ్యేసరికి లోపల మొత్తం అది ఏమంటారు కాపులు పెట్టినట్టు అవుతాయి కదా. అది అంటే ఇది మన ఫిల్టర్ వాటర్ వాడాలి. ఫిల్టర్ వాటర్ వాడాలా? ఈ బోర్ వాటర్ అది వాడితే మీకు ఇది ఫ్లోరిన్ వస్తుంది, కానీ జామ్ అయిపోతుంది. ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చా ఇప్పుడు తీసి? ఇది ఇట్లా తిప్పేసి ఇట్లా తీసుకోవచ్చు. ఇక్కడ ఇది ఏంటంటే వాటర్ ఇక్కడే వస్తుందన్నమాట. ఓకే, సిస్టమ్ ఇక్కడే ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు ఆ నీళ్ళు పారబోయాలి అందులో. అవి ట్యాప్ వాటర్ పట్టించింది తను. అయితే మనం డ్రింకింగ్ వాటర్ పోస్తేనే బెస్ట్ అని. ఓకే, క్లీన్గా ఉంటుంది. ఓకే. ట్యాప్ వాటర్ పోస్తే తొందరగా జామ్ అయిపోతుంది. ఓకే. ఇది జామ్ అయిందంటే మీకు అది మిస్ట్ రాదు, ప్లస్ అది పోతుంది, బర్న్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యాన్స్కి లోపల కూడా ఈ అడిగా వెనక స్క్రూస్ తీసేసుకొని ఒకవేళ క్లీన్ చేయాలంటే ఇక్కడ స్క్రూస్ ఉంటాయి, తీసేయాలి. ఇప్పుడు వాటర్ ఇక్కడికి వస్తాయి కదండి సప్లై ఫ్యాన్ మీద, ఫ్యాన్ ముందుకి, ఫ్యాన్కి ఏం తగలవు. స్మోక్ ఫాగ్ వస్తుంది. ఫాగ్ వస్తుంది కదా. వస్తుంది ఇక తెలుస్తుందా? మళ్ళీ ఆన్ చేయాలంటే ఆఫ్ ఆన్ స్పీడ్ అంటే మీకు ఇంత వస్తుంది. ఇది టైం టైమర్ ఎంత టైం అనేది మనం పెట్టుకొని అక్కడ చూపిస్తాను డిస్ప్లే. ఓకే. ఇది మోడ్. ఓకే. ఈ మోడ్లో ఉన్నప్పుడు మీకు కాన్స్టెంట్గా నడుస్తూ ఉంటుంది, ఎప్పుడు ఒకే లెవెల్లో నడుస్తుంది. బోర్డ్ మార్చినప్పుడు కొంచెం ఫాస్ట్ ఉంటుంది, కొంచెం స్లో అవుతుంది, అట్లా వస్తుంది. ఇందులో 3 మోడ్స్ ఉంటాయి. మోడ్స్ కూడా సేమ్ 3 ఉంటాయి. ఇందులో ఏంటంటే కొంచెం ఎమ్మటే ఫాస్ట్గా వస్తుంది, ఎమ్మటే స్లో అవుతుంది. ఇందులో ఆన్ ఆఫ్ అవుతుంది టెంపరేచర్. అప్పుడు ఎమ్మటే స్పీడ్ అవుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా స్లో అయిపోతూ ఉంటుంది, తగ్గిపోతాం, మళ్ళీ స్పీడ్ అవుతుంది. ఓకే. మళ్ళీ ఈ మోడ్లో మీకు కాన్స్టెంట్గా వర్క్ చేస్తాం. ఈ మూడు పెట్టుకుంటే కొంచెం క్లీన్. దీనికి జనరల్ పవర్ ఎంత కన్సూమ్ చేస్తుంది? బాగానే ఉంటుంది. 28 వాట్స్ అంటే 2 లైట్లు కలుపుతాయి. ఓకే, 2 లైట్స్ కలిపితే అంటే మళ్ళీ ఇప్పుడు 15 కదా, ఈ లైట్ కంటే తక్కువ కాదు, తక్కువ కాదు. దీనికంటే తక్కువ. ఇది 50 వాట్స్, ఓకే. 15 50 వాట్స్, 15 వాట్స్. 15 వాట్స్. 15 వస్తాయి, అంటే రెండింటికంటే తక్కువ. ఓకే. వీళ్ళని మ్యాక్సిమం పవర్ సేవింగ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళది. ఓకే. ఎంత పెద్ద ఫ్యాన్ తీసుకున్నా 29 వాట్స్ వీళ్ళది మ్యాక్సిమం రేంజ్. మా మౌంటీని ఆఫీస్కి తీసుకొని వచ్చామండి. ఫస్ట్ టైం తీసుకొని వచ్చాము, చాలా రోజులు అవుతుంది. ఇంకా మేము ఆఫీస్ వర్క్లో ఉండి అటు ఇటుగా తిరుగుతూ ఉన్నామని చెప్పేసి
ఈ మధ్య అసలు పట్టించుకోవడం లేదు కదా, సరే ఒకసారి ఆఫీస్కి తీసుకొని వెళ్దాము, ఎలా ఫీల్ అవుతాడో చూద్దాము అని అనుకున్నాము. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు, అంటే ఎగ్జైట్మెంట్లో ఉన్నాడనమాట. అటు ఇటు చూస్తూ ఉన్నాడు, ఉరుకుతూ ఉన్నాడు, జంపులు చేస్తూ ఉన్నాడు. ఆడి ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉన్నాడు, అందుకే వీడియో తీస్తున్నాను. అసలు పట్టుకోలేకపోతున్నాం అనమాట, రన్ చేస్తూనే ఉన్నాడు. కొత్తగా ఉంది అంతా. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి బోర్ కొట్టింది మా ఒంటికి కూడా. సో అలానే కొంచెం ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పేసి తీసుకొని వచ్చామన్నమాట. జషు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు ఆడిపిస్తూ ఉన్నారు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.